ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 224వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణుని వర్ణించినారు అని మన ప్రతినిత్యము కూడా తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటువంటి సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ, ఆ దేవదేవుని యొక్క లీలా విశేష మహత్వముల గురించి ప్రశ్నించగా బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి వేదముతో సమానమైనటువంటి మంగళప్రదమైనటువంటి శ్రీ శివ మహాపురాణం గురించి ఆ సూత మహర్షి ఏ విధంగా తెలియజేసినారు అనేటువంటి అంశమును మనందరం కూడా శివానుగ్రహం చేసే ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాం అని తెలియజేస్తూ వాగర్ధ ప్రకృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజున అలా క్రితం రోజున మనం తెలుసుకున్నటువంటి విధంగా ఆ శివ భగవానుడు హిమాచలుడిచ్చినటువంటి ఆ విడుదలలోకి వారందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంశములు ఏ విధంగా బ్రహ్మదేవుడు ఎదుగుతున్నాడు అంటే ముందుగా మనం ఇతివృత్తం తెలుసుకుంటున్న వరపక్షమ యొక్క ఆభూషణములతో విభూషితుడైనటువంటి శివునకు మంగళహాసం ఇవ్వడం, కన్యాదాన సమయంలో వరుణంతో కూడి సమస్త దేవతలు కూడా ఆ హిమాచలి యొక్క గృహంలో అందరూ కూడా విరాజమానులై ఉండడం, అంత వరుడు వధువు కూడా ఒకరినొకరు పూజించుకోవడం అనేటువంటి దివ్యమైనటువంటి అంశముల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మదేవుడు అంటున్నారు, నారద, తదనంతరం గిరిశ్రేష్ఠుడైనటువంటి హిమవంతుడు ప్రసన్న ఉత్సాహములతో వేద మంత్రముల ద్వారా అలా దుర్గాశివులకు ఉపస్నానములను చేయించారు. తర్వాత గిరిరాజు యొక్క ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి దేవతలు, మునులు, సప్తఋషులు మిక్కిలి వేడుకతోటి ఆ స్వామి యొక్క ఇంటిలోనికి వెళ్ళారు. అతడు వారందరూ కూడా వైదిక లౌకిక సదాచార ఆచారములకు యథార్థ రీతులు అమలు చేయడం కోసం భగవంతుడైనటువంటి ఆ శివుడు సంగినటువంటి ఆభరణములతో ఉమాదేవిని అలంకరించారు. అలా సఖియలు, బ్రాహ్మణ పత్నులు మొదట పార్వతీదేవికి స్నానము చేయించారు. తదుపరి అన్ని విధములైనటువంటి వస్త్రాభరణములతో అలంకరించి హారతనిచ్చారు. ముల్లోకములకు జనని అయినటువంటి మహాశైలపుత్రి ఆ దుర్గా, కాళీ, గిరిజాదేవి దివ్య వస్త్రాభరణములతో సుసజ్జితురాలి మనస్సులో భగవంతుడైనటువంటి శివుణ్ణి మాత్రమే ధ్యానించుతూ అతడిని కూర్చొని ఉన్నది. అంతా ఆమె అప్పుడు మిగిలిన శోభాయమానురాలుగా ఉన్నది. అప్పుడు ఇరుపక్షములందు ఆనందప్రదములకు గొప్ప వేడుకలు జరుగుతున్నాయి. బ్రాహ్మణులకు శాస్త్రోక్తముగా అనేక విధములకు దానములు ఇవ్వబడ్డాయి. ఇతరులకు వివిధములైనటువంటి అనేక ద్రవ్యములు పంచబెట్టబడ్డాయి. విశేష ఉత్సవములతో గీత వాద్యములతో అతడి వారికి మనోరంజనం గావించబడింది. తదుపరి విధాత అయినటువంటి బ్రహ్మదేవుడైనటువంటి ఆ బ్రహ్మకు, భగవంతుడైనటువంటి విష్ణువులకు, ఇంద్రాది సకల దేవతలు, మునులు, సప్తఋషులు అందరూ కూడా మిక్కిలి ప్రసన్నులయ్యారు. ఆనందంతో ఉత్సవం జరుపుకుంటున్నారు. భక్తి భావంతో పార్వతీదేవికి ప్రణమిల్లారు. శివుడి యొక్క చరణాలందములను ధ్యానించుతూ హిమాచలుని యొక్క ఆదేశంతో ఎవరి స్థలములు వారందరూ కూడా చేరుకుని ఉన్నారు. ఇంతలో కన్యాదాన సమయం ఆసన్నమైంది. గర్గుడు శ్రీ శంకరుని పెండ్లి వారిని తీసుకురమ్మని హిమాచలంతో చెప్పాడు. మంగళ వాయిద్యములు మ్రోగింపబడ్డాయి. హిమవంతుడు తన యొక్క మంత్రులతో కలిసి వెళ్ళి వరుడైనటువంటి ఆ శివుణ్ణి, పెండ్లి వారిని కూడా వెంటనే అతడు విజయవలసిందిగా ప్రార్థన చేశాడు. వారు చెప్పారు, కన్యాదానం కొరకు సమయం ఆసన్నమైనది. మీరు అందరూ కూడా తప్పకుండా కళ్యాణ మండపమునకు రావలసింది అని చక్కటి వినయ విధేయతలతో గిరిరాజు వారందరితో కూడా వెంట పెట్టుకున్నటువంటి వారందరితో కూడా
ప్రార్థన చేశాడు. పిదప భగవంతుడైనటువంటి శివుడు సుందర వస్త్రాభరణ విభూషితుడై నందిని ఆరూఢుడై ఉన్నాడు, అనగా వృషభారూఢుడై ఉన్నాడు. మిగతా వారందరూ కూడా జయ జయకారములను పలుకుచూ జయధ్వనులు చేస్తూ మంగళ వాయిద్యముల మధ్య ఆ స్వామి వెంట పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ముందు మంగళ వాయిద్యములతో వేడుకలతో పెళ్లి వారందరూ కూడా హిమవంతుని యొక్క గృహానికి చేరారు. హిమాచలుడు పంపినటువంటి బ్రాహ్మణులు పర్వతములు కుతూహల చిత్తులై ఆ శంభుదేవునకు మున్ముందుగా నడుస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క మస్తకమున పెద్ద గొడుగు పట్టబడి ఉన్నది. అన్ని వైపుల నుండి కూడా చామరములు వీసబడుతున్నాయి. ఆ పరమేశ్వరుడు గుడారముల కింద నుండి వెళ్ళిపోతున్నాడు. అంత విధాత అయినటువంటి బ్రహ్మ, ఆ శ్రీహరి అయినటువంటి విష్ణుమూర్తి, ఇంద్రుడు, లోకపాలుడు ముందు ఆ వేడుకకు ఇంకనూ కూడా మిక్కిలి శోభను తెస్తున్నారు. ఆ మహోత్సవ సమయమున శంఖములు, భేరులు, పటహమ్ములు, ఆనక, గోముఖంబులు మొదలైనటువంటి వాయిద్యములు పదే పదే మ్రోగుతున్నాయి. వీటన్నింటితో కూడా జగత్తులకు ఏకైక జీవన బంధువు భగవంతుడైనటువంటి శివుడు పరమేశ్వరోచితమైనటువంటి తేజస్సంపన్నుడై ఆ యొక్క వివాహ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవేశ్వరులందరూ కూడా ఆ స్వామి యొక్క సేవలో నిరతులై ఉన్నారు. మిక్కిలి హర్షోల్లాసములతో ఆ ప్రభువు మీద పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. ఇలా పూజించబడుతూ అనేక విధములుగా ప్రశంసించబడేటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి దేవదేవుడైనటువంటి కళ్యాణప్రదుడైనటువంటి మంగళప్రదుడైనటువంటి శివుడు యజ్ఞమండపమున ప్రవేశించాడు. అతడ పర్వత శ్రేష్ఠులు శివుని వృషభము నుండి కిందికి దించారు. మహోత్సవముతో భక్తి శ్రద్ధలతో ఆయన లోనికి తీసుకువెళ్ళారు. అంత హిమాలయుడు కూడా ఇంటిలోకి వచ్చినటువంటి దేవతలకు, మహేశ్వరులకు విధిపూర్వకంగా భక్తిభావంతో ప్రణామం చేశాడు. ఆ స్వామికి హారతనిచ్చారు. మహోత్సవ పూర్వకంగా తన సౌభాగ్యమును కీర్తించుతూ అన్య దేవతలకు, మునులకు నమస్కరించి వారినందరినీ కూడా సాదర స్వాగతంతో ఆదరించాడు. విష్ణువుతో కూడినటువంటి మహేశ్వరులకు, ముఖ్యమైనటువంటి దేవతలకు అర్ఘ్యపాద్యాలను సమర్పించి తన భవనములోనికి తీసుకువెళ్ళాడు హిమాచలుడు. ప్రాంగణమునందు బ్రహ్మ విధాతైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, విష్ణువుని, శంకరుని కూడా అలాగే విశిష్టమైనటువంటి వ్యక్తులను కూడా రత్నసింహాసనం మీద ఆశీనులు గావించాడు హిమాచలుడు. అప్పుడు ఆ హిమాచలి యొక్క పత్ని అయినటువంటి మేనక తన సఖియలతో, బ్రాహ్మణ పత్నులతో, ఇతర పురంధీ స్త్రీలతో కలిసి ఆనందముతో ఆ స్వామివారికి, ఆ శివదేవునికి హారతనిచ్చింది. కర్మకాండను తెలిసినటువంటి పురోహితుడు శంకరుని కొరకు మధుమర్కమును పూజించడం మొదలైనటువంటి అవసరమైనటువంటి కార్యములన్నీ కూడా సంపన్నం చేశారు. నేను అంటే బ్రహ్మదేవుడు చెప్పడం వలన పురోహితుని యొక్క ప్రస్తావనకు అనుకూలంగా ఉత్తమ మంగళమైనటువంటి కార్యములన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. దీని తర్వాత హిమాలయుడు సమస్త ఆభూషణములతో ప్రకాశిస్తూ ఉండేటువంటి కృషాంగి అయినటువంటి కన్యను వేదిక మీద విరాజమానులు చేశాడు. అంత ఆ కన్యను ఆ వేదిక మీద విరాజమానురాలను చేశాడు. కాబట్టి అక్కడికి విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు కూడా మహాదేవుని తీసుకువెళ్ళారు. అంత బృహస్పతి మొదలైనటువంటి పండితులు మిక్కిలి ఉత్సాహముతో కూడి కన్యాదానోచితమైనటువంటి లగ్నం కొరకు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. అంతా హిమాచలం యొక్క గురుడైనటువంటి ఆ గిరిరాజు యొక్క గురుడైనటువంటి గర్గుడు, ఆ పురోహితుడు పుణ్యాహవాసనం చేశాడు. పార్వతి యొక్క అంజలి యందు బియ్యం నింపి శివుని మీద అక్షతలు వదిలిపెట్టారు. పరమ ఉదారురాలు సుముఖి అయినటువంటి పార్వతీదేవి పెరుగు, అక్షతలు, కుశలతో, జలముతో అతడు రుద్రదేవుని పూజించింది. ఆ శివుని పొందుడుకు ఆమె గొప్ప తపస్సు చేసింది కదా. ఆమె భగవంతుడైనటువంటి శివుణ్ణి
మిక్కిలి ప్రేమతో చూచుచూ మిక్కిలి శోభాయమానరగుతూ ఉన్నది. అలా శోభాయమానరగుతున్నటువంటి మంగళప్రదంగా ఉండేటువంటి ఆమెను చూసి బ్రహ్మదేవుడు గర్గాది మహామునులను చెప్పగా శంభుడు లోకాచారపరాయణుడి పార్వతీదేవిని కూడా పూజించాడయ్యా నారద. ఇట్లు పరస్పర పూజలైనటువంటి తర్వాత ఆ పరస్పర పూజలైనటువంటి తర్వాత జగత్ ప్రసిద్ధులైనటువంటి పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా మిక్కిలి వెలుగొందుతున్నారయ్యా. త్రిభువన శోభతో సంపన్నులై ఒకరినొకరు చూసుకుంటున్నటువంటి ఆ నూతన దంపతులకు లక్ష్మీమతులకు దేవీమణులు విశేషంగా హారతలు ఇచ్చారు అని ఆ యొక్క బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేశాడని తెలియజేస్తూ, ఇటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టాన్ని వినగలగడానికి తెలియజేయడానికి కూడా ఎంతో అదృష్టం కావాలి. కళ్యాణం మంగళప్రదం అన్నలో దేవతల యొక్క కళ్యాణం, శివ భగవాను యొక్క విశ్వజననీ జనకుల యొక్క కళ్యాణం, అది తలంచినా భావించినా అది ఎవరైనా చేస్తుంటే శివరాత్రి మహోత్సవ సమయమందు కానీ మరే విధమైన ప్రత్యేక సమయమందు కానీ భగవంతుడి కళ్యాణములు దర్శించినా అతడికి మనం చూసినా అదంతా కూడా మనకు ఎంతో పుణ్యం. అది మనకు లౌకికంగానే కాదు పారమార్థికంగా కూడా మనకందరూ కూడా విశ్వ కళ్యాణప్రదమైనటువంటి కళ్యాణములు అందరూ కూడా తిలకిస్తూ ఉండాలి, భావిస్తూ ఉండాలి. అందుకనే లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా వివాహం జరగబోయినట్లయితే మనం పార్వతీ కళ్యాణం అనేటువంటి ఘట్టములు ఉన్నాయి, అది పారాయణ చేస్తూ ఉంటాం. రుక్మిణీ కళ్యాణం అనే ఘట్టములను పారాయణ చేస్తూ ఉంటాం. అంచేత ఇటువంటి ఘట్టములను మనం నిరంతరము కూడా భావించినట్లయితే, పారాయణ చేసినట్లయితే, విన్నట్లయితే మనం కార్యములన్నీ కూడా కళ్యాణప్రదములు అవుతాయి అని అందరూ కూడా సుఖ సంతోషములతో విరాజమానులవుతారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ కళ్యాణప్రదాయ పార్వతీ పరమేశ్వరాయ దివ్యమంగళమంగళం, దివ్యమంగళమంగళం. విశ్వజననీ జనకులకు దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.